గురివిందకు తన నలుపు తెలియదన్న దానికి ఈనాడు ఆంధ్రజ్యోతి ఉదాహరణ అన్నారు ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు. ఈ రెండు ఏకపక్షంగా వ్యవహరించడం, కథనాలు ప్రచురించడం చాలా కాలంగా జరుగుతోందన్నారు. ఎన్టీఆర్ గద్దెనెక్కినప్పటి నుంచి ఏపీపై ఈనాడు ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. చంద్రబాబు ఇమేజ్ పెంచడంతో పాటు ఆయన ఎదగటానికి దోహదపడింది ఈనాడేనన్నారు. చంద్రబాబుకు రాజకీయంగా ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని అధికారులపై వేస్తూ మొదటి పేజీలో కథనాలు రాయటం ఈనాడుకు అలవాటే అన్నారు. ఇటీవల తెనాలిలో యువకులపై పోలీసుల దాష్టికం ఉదంతాన్ని కూడా ఈనాడు మళ్లించే ప్రయత్నం చేసిందన్నారు. తన వ్యక్తిగత ఐవైఆర్ ట్యాక్స్ లో మాట్లాడిన ఐవైఆర్ కృష్ణారావు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గురువింద తన నలుపు ఎరగదు అంటానికి ఇది ఎగ్జాంపుల్. ఈనాడు ఆంధ్రజ్యోతి పూర్తిగా వన్ సైడెడ్ న్యూసే నడుపుతూ ఉన్నాయి. వన్ సైడెడ్ న్యూస్ నడుపుతూ ఉన్నాయి, వన్ సైడెడ్గానే పోతూ ఉన్నాయి. ఇది ఈరోజు కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నది. ఎన్టీ రామారావు గారిని గద్దె ఎక్కించినప్పటి నుంచి ఈనాడు ప్రభావం ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల మీద విపరీతంగా ఉన్నది అనేటటువంటిది దాంట్లో ఏమీ డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇమేజ్ ఇవ్వటం, ఆయన సస్టైన్ కావటానికి చాలా చాలా దోహదపడినటువంటి పత్రిక ఈనాడు. ఆ రోజుల్లో కథనాలు రాసి ఏదైనా కొద్దిగా ప్రాబ్లం వస్తుందంటే దాని మొత్తం ఇదంతా కూడా ఆఫీసర్ల మీద డిఫ్లెక్ట్ చేయటం కోసంగా సపరేట్ కథనాలు ఫ్రంట్ పేజీ రాసి, అంటే రాజకీయంగా ఆయన మీదకి రాకుండా ఇష్యూ ఆఫీసర్ల మీదకి నెట్టేయటం, ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. తెనాల్లో నిన్న మొన్న జరిగినటువంటి బడిత పూజ, బేసిక్గా బడిత పూజ, అది పబ్లిక్ బడిత పూజ, చాలా చాలా మేజర్ ఇష్యూ కావాల్సింది. దాన్ని డిఫ్లెక్ట్ చేయడానికి ఇంకేదో తీసుకొని వచ్చారు. ఇట్లాంటివి జరుగుతూనే. ఏపీలో ఉన్నది వట్టి మీడియా, అది కూడా ఎల్లో మీడియాయే అన్నారు ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు. ఆ ఎల్లో మీడియాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయ మీడియాను స్థాపించారన్నారు. రాష్ట్రంలో తమకు అనుకూలమైన ప్రభుత్వం ఉందన్న ఆనందం ఆ ఎల్లో మీడియాలో ఏమాత్రం లేదన్నారు. ప్రతి క్షణం భయపడుతూనే ఉందన్నారు. కూటమి ప్రభుత్వానికి 5 ఏళ్ల సమయం ఉన్నా ఏ క్షణంలో జగన్ అధికారంలోకి వస్తాడో అని ఎల్లో మీడియా భయపడిపోతోందన్నారు ఐవైఆర్ కృష్ణారావు. ఆ భయం వారిని వెంటాడటం వల్లే తప్పుడు కథనాలు నడిపిస్తున్నారన్నారు. ఎల్లో మీడియా పక్షపాత కథనాల వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సడలిపోతుందన్నారు. రాబోయే రోజుల్లో ఎల్లో మీడియా, ఎల్లో యూట్యూబర్ల వల్లే కూటమి ప్రభుత్వానికి కష్టాలు పెరిగిపోతాయని జోస్యం చెప్పారు. తన వ్యక్తిగత ఐవైఆర్ టాక్స్ లో మాట్లాడిన ఐవైఆర్ కృష్ణారావు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏదైనా ఉందంటే ఆంధ్రాలో ఒక ఆల్టర్నేటివ్ మీడియాను స్థాపించడం. అంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఆల్టర్నేటివ్ అనేది లేదు. ఎంతసేపటికి ఒకటే మీడియా, ఎల్లో మీడియా. ఎల్లో మీడియాలో ప్రధానంగా అధికారంలో ఉన్నాము, మన వాళ్ళు అధికారంలో ఉన్నారనేటటువంటి సంతోషం ఎక్కడ అవుపించడం లేదు. ఎంతసేపటికి ఏమవుతుందో 5 years డౌన్ ది లైన్ ఎట్లా ఉంటుందో, వచ్చేస్తాడేమో అనేటటువంటి భయం, జగన్మోహన్ రెడ్డి వస్తాడనేటటువంటి భయం రోజు రోజు వీళ్ళని వెంటాడుతుంది. సో అందుకనే ఇట్లాంటి కథనాలన్నీ నడుపుతూ ఉన్నారు. అంటే వీళ్ళు ఎంత పార్షల్గా న్యూస్ నడుపుతున్నారు, వ్యూస్ నడుపుతున్నారంటే వీళ్ళ క్రెడిబిలిటీ కూడా 100% వెళ్ళిపోతూ ఉన్నది. క్రెడిబిలిటీ లేని ఇన్స్టిట్యూషన్ ఏది కూడా ఎవరికి సహాయం చేయలేదు. సో ఫైనల్గా అది లయబిలిటీ అవుతుంది. సో కూటమికి నాకు తెలిసి రాను రాను పెద్ద లయబిలిటీగా ఈ ఎల్లో మీడియా, ఎల్లో యూట్యూబర్స్ ఈ మధ్య అది కూడా బాగా వీళ్ళు ఆక్యుపై చేసేసి వన్ సైడెడ్గా న్యూస్ నడుపుతున్నారు.